ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతలు 14వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుతున్నాం. దరిద్రుడు తన పొరుగు వారికి అసహ్యుడు, ఐశ్వర్యవంతులు ప్రేమించువారు అనేకులు. చేరువచ్చిన ప్రియులందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. దరిద్రుడు నిజంగానే ప్రజలకు అసహ్యుడు, ఐశ్వర్యవంతుల్ని ప్రేమించేవారు అనేకులు. ఇది సమాజంలో జరిగే పరిస్థితి. ఈనాడు క్రైస్తవ సమాజాల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. దరిద్రులను ప్రేమించేవారు తక్కువ, ధనవంతులను ప్రేమించేవారు అనేకులు. దరిద్రులను అసహించుకునేవారు ఉంటారు, ధనవంతులను ప్రేమించేవారు అనేకులు ఉంటారు. ప్రియులారా, దరిద్రులను మరి వాక్యములో సెలవించిన రీతిగా తన పొరుగు వారికి అసహ్యుడు అంటారు. ఇలాంటి స్వభావాన్ని దైవభక్తి కలిగిన వాడు కలిగి ఉండకూడదు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్మిన వారికి ఉండకూడదు. ఒకవేళ సమాజంలో నివసించే వారికి ఉంటే ఉండవచ్చు. కాబట్టి దరిద్రుల్ని మనము ధనవంతుల వలె ప్రేమించాలి. ధనవంతులను ఎలాగైతే గౌరవిస్తామో ప్రేమిస్తామో అలాగే దరిద్రులను కూడా ప్రేమించాలి. అది దైవ స్వభావం. ప్రభువైన యేసుక్రీస్తు వారు దరిద్రులను ధనవంతులను ఒకే రకంగా చూశారు. దరిద్రుడైన లాజరును పరలోకానికి చేర్చుకున్నాడు. ధనవంతుడైన యోబును కూడా ఆయన గణపరిచాడు. కాబట్టి వాక్యం వింటున్న ప్రియులారా, మన జీవితాల్లో అలాంటి స్వభావమును, దైవ స్వభావమును క్రీస్తుని ఎరుగుడు ద్వారా మనము కలిగి ఉండాలి. నమ్ముదాం, విశ్వసిద్దాం. ప్రభువు తన వాక్యమును మన గ్రహింపులోకి తెచ్చునుగాక. ఆమేన్. ప్రార్థిస్తాం. ప్రేమలిగిన తండ్రి, ఈ వాక్యమును ముద్రించి ప్రజలకు మేలు చేయండి. ప్రజల హృదయాలు తెరవండి. వారిని నెరుగునట్లు సహాయపడండి. వాక్యమును ముద్రించి మహిమ పొందండి. యేసుక్రీస్తు వారి దివ్య నామమును స్తోత్రించి కీర్తించి ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.